నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ. అయితే వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. ఈ రోజు ఆయనతో మాట్లాడి వంటింట్లో దొరికే చిన్న చిన్న పదార్థాలతో మన లైఫ్ని ఎలా సెట్ చేసుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని ఎలా మంచిగా ఉంచుకోవచ్చు, ఈ విషయాలన్నీ ఇప్పుడు డిస్కస్ చేద్దాము. నమస్కారం అండి. నమస్తే. సార్, అయితే నిద్రలేమికి కూడా మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న కిచెన్లో ఏమైతే దొరుకుతాయో వాటితో ఏదైనా రెమెడీస్ చేసుకోవచ్చా? ఎందుకంటే ప్రెసెంట్ జనరేషన్లో అందరూ చెప్తున్నమాట నిద్ర పట్టట్లేదు అని చెప్పి, దీనివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన ఇంటి చిట్కాలతో దీన్ని సరి చేసుకోవచ్చా? తప్పకుండా. కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారు. అవును. సో ఈ రోజుల్లో మరి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఆ భాగ్యం ఉన్నటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువైపోయారు. దానికి సవాలక్ష కారణాలు అన్నట్లు మనసు ఉంటే మార్గం ఉందమ్మా. సో నిజంగా మనము సక్రమైన నిద్రను పొందాలంటే, క్షేమదాయకమైన నిద్రను పొందాలంటే, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ తో ఉండేటువంటి నిద్రను పొందాలంటే ప్రకృతి అనేక రకాలైన ఆహార ఔషధాలను కూడా ప్రసాదించడం జరిగిందమ్మా. గత కొన్ని వీడియోలో కూడా నేను కొన్ని చెప్పడం జరిగింది. చాలా సులువైనటువంటి ఫార్ములాస్, చాలా చాలా మంచి మంచి టిప్స్, ఈజీ టిప్స్ చెప్పడం జరిగింది. అది చాలా మంది ఫాలో అయ్యారు, ఇప్పటికి ఫాలో అవుతున్నారు, ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు, చాలా బాగుందని చెప్పేసి. మరి ఇప్పుడు కామన్ టాపిక్ అయినటువంటి ఇలాంటి టాపిక్ మీరు అడిగారు కాబట్టి మరొక టిప్ కూడా చెప్తానమ్మా. సో చాలా సులభం అయి తయారు చేసుకోవడం కూడా. రోజు రాత్రిపూట ఈ యొక్క లిక్విడ్ తయారు చేసుకొని వాడుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చమ్మా. ఎలాగంటే మిల్క్ 100 ml తీసుకోవాలమ్మా. ఒక 100 ml పాలు ఒక గిన్నెలో, ఒక 100 ml నీళ్లు, తర్వాత 2 ఇలాచి అమ్మా. ఇలాచి 2 ఇలాచి తీసుకొని కట్ చేసేసి, అంటే క్రష్ చేసేసి, ఆ లోపల నల్ల విత్తనం ఉండడం జస్ట్ క్రష్ చేసి అందులో వేసేయాలమ్మా. పొట్టుతో సహా వేసినా పర్లేదు. అండ్ తర్వాత ఒక స్పూన్, ఒక టీ స్పూన్ అంటే ఒక 5 గ్రాములు అశ్వగంధ చూర్ణం వేసుకోవాలమ్మా. అశ్వగంధ చూర్ణం ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుందమ్మా. అశ్వగంధ చూర్ణం అసలు దాని పేరేమా శాస్త్రీయంగా విథానియా సోమ్నిఫేరా అంటారమ్మా. సో అన్య భాషలో సోమ్న అంటే నిద్ర అని అటువంటి అర్థం. నిద్రను కలగజేసేటువంటి అనేక రకాల రసాయన తత్వాలు, ఔషధ గుణాలు ఈ యొక్క అశ్వగంధలో ఉండడం చేత పేరు కూడా అట్లే చెప్పడం జరిగిందమ్మా. అందులో విత్తనాలు, విత్తనాలైడ్స్ ఇలాంటివన్నీ కూడా నిద్ర కలిగేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. సో అలాంటి అశ్వగంధ చూర్ణాన్ని జస్ట్ ఒక 5 grams వేయాలన్నమాట. వేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద బాగా నొక్కి చెప్తున్నానమ్మా. తొందరపడేసి మెడిసిన్ తొందరగా కావాలని చెప్పేసి ఎక్కువ మంట స్పీడ్ గా పెట్టకూడదమ్మా. సో సన్న మంట మీద 100 ml మాత్రమే పాలు మిగిలేటట్లు మరిగించాలి. అంతే కదమ్మా. 100 ml పాలు, 100 ml నీళ్లు తీసుకున్నాము. అందులో ఒక 2 ఇలాచి వేసాము, కాస్త అంటే ఒక స్పూన్ అశ్వగంధ వేసాము, 100 ml మిల్క్ మాత్రమే అప్రాక్సిమేట్ గా అందాజు మిగిలేట్లు మరిగించేసేసి దించేసేసి వడగట్టేసేసి అందులో ఒక టీ స్పూన్ అంటే ఒక 5 grams అప్రాక్సిమేట్ గా బెల్లం పొడి కలిపేసేయాలి. బాగా అదంతా కలిసిపోయిన తర్వాత టీ తాగినట్టు, కాఫీ తాగినట్టు తాగాలమ్మా పడుకుంటప్పుడు. ఈ విధంగా సేవించడం వల్ల క్రమంగా మెదడులో మనం నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి బాగా జరిగిపోతుందమ్మా. ఎప్పుడైతే మెదడులో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి బాగా జరుగుతుందో అది నిద్ర హేతుభూతం అవుతుంది. అంటే సహజ సిద్ధంగానే మనకి ఎలాంటి కెమికల్స్ లేకుండానే ప్రకృతి సిద్ధంగానే బాడీలో తనకు తానే మెలటోనిన్ అనేటువంటి నిద్రాజనక పదార్థాన్ని మనం వాడేటువంటి ఆహారం ద్వారా తయారు చేసుకుంటుంది. అది దీని యొక్క ప్రత్యేకత. ఎప్పుడైతే ఈ విధంగా మెలటోనిన్ అనేటువంటి పదార్థం సక్రమంగా ఉత్పత్తి అవుతుందో, అదే విధంగా అది సక్రమంగా పనిచేస్తుందో మనకు పడుకున్న వెంటనే నిద్ర రావడం మొదలవుతుందమ్మా. అలా అని చెప్పేసి ఏదో నిద్ర మాత్రలకు అలవాటు పడి, ఇంజక్షన్లకు అలవాటు పడి, తర్వాత ఇతర మెడిసిన్స్ కి అలవాటు పడిపోయేసి తీసుకున్న రోజే నాకు నిద్ర లేదని చెప్పేసి డిసప్పాయింట్ కాకూడదమ్మా. ఎందుకంటే ఈ బాడీ ట్యూనప్ అయ్యేదానికి ఇలాంటి మెడిసిన్స్ తో కొంత టైం అవసరం. బాడీ తత్వాన్ని బట్టి ఒక వారం రోజులు, 10 రోజులు టైం పడుతుంది కానీ బట్ చాలా ఫస్ట్ క్లాస్ పనిచేస్తుందమ్మా. సో ఈ రోజుల్లో యాంగ్జైటీ పిల్స్ అని చెప్పేసి, స్లీపింగ్ పిల్స్ అని చెప్పేసి, మూడ్ ఎలివేటర్స్ అని చెప్పేసి ఇట్లా రకరకాలైనటువంటి మెడిసిన్స్ వాడుకుంటూ నిద్ర కోసం ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల తాత్కాలికంగా ఏదైనా ఉపశమనం కలుగుతుంది కానీ తర్వాత భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వైద్యులు కూడా అదే చెప్తుంటారమ్మా. సో
టెంపరీగా వాడుకోండి, ఎక్కువ రోజులు మాత్రం ఇలాంటి కెమికల్స్ వాడొద్దు అని ఔషధాలు వాడొద్దు అని చెప్తుంటారు. చెప్పేసి కూడా చెప్తుంటారు. అవును. సో అవి ఏమాత్రం మంచిది కదమ్మా. ఉమ్, సో వైద్యులు నిర్ణయించినటువంటి మేరకు ఆ మోతాదులో కొన్నాళ్ల పాటు ఉమ్, వైద్యుల సలహాతో వాడుకోవచ్చు, కానీ రెగ్యులర్ గా వాడుకోకూడదమ్మా. ఉమ్, సో ఈ మెడిసిన్ అయితే రెగ్యులర్ గా వాడుకోవచ్చమ్మా. ఓకే. ఒక షుగర్ వ్యాధి గ్రస్తులు మాత్రం నేను ఇక్కడ బెల్లం చెప్పాను కదమ్మా, ఉమ్, ఆ బెల్లాన్ని మినహాయించి మిగతా పదార్థాలతో ఆ యొక్క లిక్విడ్ తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఆ, మరి ఓకే. షుగర్ లేనటువంటి వాళ్ళైతే ఉమ్, ఈ పద్ధతిలో తయారు చేసుకోవచ్చు. ఉమ్, పిల్లలైతే హాఫ్ డోస్ కానీ 1/4 డోస్ కానీ ఈ యొక్క ఔషధాలు తయారు చేసుకొని వాడుకుంటే సరిపోతుందమ్మా. ఓకే. ఇప్పుడు యూజువల్ గా నేను చెప్పినటువంటి యొక్క ఔషధము దాదాపు 15-20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఉమ్, ఆ వయసు కంటే చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళైతే వయస్సును బట్టి హాఫ్ డోస్ కానీ నేను చెప్పినటువంటి అన్ని కూడా ఉమ్, సో 1/4 డోస్ కానీ ఉమ్, ఆ విధంగా డోస్ రెడ్యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఉమ్, దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఇక్కడ ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ పాలలో ట్రిప్టోపాన్ అని చెప్పేసి అమినో యాసిడ్ ఉంటుందమ్మా, ఉమ్, ట్రిప్టోపాన్. ఉమ్, అందుకే ఆ పాలలో ఉంటున్న ట్రిప్టోపాన్ అనేటువంటి అమినో యాసిడ్ కూడా మెలటోనిన్ ప్రొడక్షన్ కు ఉపయోగపడుతుందమ్మా. ఓకే. అందుకే ముఖ్యంగా చిన్నపిల్లలు మీరు బాగా గమనించండి, ఉమ్, నవజాత శిశువులు ఆల్మోస్ట్ 6 months వచ్చే వరకు కానీ లేకపోతే తల్లిపాల మీదనే డిపెండ్ అయ్యి తల్లిపాలు అవును. తాగేటువంటి పిల్లలు ఎక్కువ నిద్రపోతుంటారు. ఉమ్, ఇది కూడా ఒక కారణం అమ్మా. ఓకే. సో ఆ ట్రిప్టోపాన్ అనేటువంటి పదార్థము ఉమ్, మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలిగజేసేటువంటి పదార్థాన్ని చక్కగా ఉత్పత్తి చేయడం వల్ల ప్రశాంతంగా నిద్రపట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉమ్, అందులో ఇంకోటి ఏంటంటే పాలలో కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, ఉమ్, ఇలాంటి అనేక రకాలైన పోషక ద్రవ్యాలు కూడా ఉన్నాయి. కాబట్టి కేవలం నిద్రను కలగజేసేయడమే కాకుండా ఎనర్జెటిక్ గా బాడీ ఉంటుందమ్మా. ఉమ్, ఈ రోజుల్లో ఎప్పుడైతే నిద్ర సరిగ్గా లేదో మరుసటి రోజంతా ఆ ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంటుంది. అవును. వాళ్ళు చేసేటువంటి దైనందిన జీవితంలో వాళ్ళు చేసేటువంటి పనులకంతా అంతరాయం కలుగుతుంటుంది. ఉమ్, కోపము, చిరాకు, పని మీద ఆసక్తి లేకపోవడము, ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి. తలనొప్పి రావడము ఉమ్, ఎప్పుడైతే మనకు నిద్ర సరిగ్గా ఉండదో. ఉమ్, ఈ పాలు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఆ యొక్క సమస్య కూడా ఉండకుండా ఉంటుందమ్మా. ఓకే. ఎలాచి, ఉమ్, ఆ సువాసన, ఎలాచి బ్రహ్మాండమైన సువాసన కూడినటువంటి ద్రవ్యమా. ఉమ్, ఆ సువాసన భరితమైన ఎలాచి వాడుకోవడం వల్ల కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నిద్ర కలిగేందుకు ఉపయోగపడుతుందమ్మా. ఓకే. అశ్వగంధ గురించి నేను చెప్పాను, ఉమ్, దాంట్లో ఉన్న కెమికల్స్ కూడా ఉపయోగపడతాయని అవును. చెప్పేసి. బెల్లము యాక్చువల్ గా మూడ్ రిలీవర్ అమ్మా, అంటే ఉమ్, టెన్షన్ రిలీవర్ అన్నమాట. స్వీట్నెస్ కాబట్టి. ఎగ్జాక్ట్లీ ఉమ్, ఎగ్జాక్ట్లీ. సర్వసాధారణంగా మనిషి ఒత్తిడి వల్లనే చాలా మందిలో నిద్ర కలగదమ్మా. అవును. సో ఒత్తిడిని రిలీవ్ చేసేస్తుందమ్మా. ఉమ్, ఎప్పుడైతే ఈ ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఎప్పుడైతే తగ్గిపోతుందో ఉమ్, సర్వసాధారణంగా నిద్ర వస్తుంది. ఓకే. ఈవెన్ అశ్వగంధ కూడా ఒత్తిడి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఓకే. సో ఈ ఒత్తిడి పెరిగినప్పుడు మెదడులో కార్టిసాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి అవుతుంటుందమ్మా. ఉమ్, కార్టిసాల్ పెరిగే కొద్ది కూడా మెలటోనిన్ తగ్గిపోతుంది. ఉమ్, సో ఎప్పుడైతే కార్టిసాల్ అనేటువంటి యొక్క పదార్థము మనకు దేహానికి హాని చేసేటువంటి పదార్థం ఉత్పత్తి తగ్గిపోతుందో ఉమ్, న్యాచురల్ గా ఈ సైడ్ బై సైడ్ మెలటోనిన్ ఉత్పత్తి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఆ ఓకే. యొక్క కార్టిసాల్ ఉత్పత్తిని తగ్గిస్తాయి, ఉమ్, మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థాన్ని ఉత్పత్తిని పెంచుతాయి. కాబట్టి ఉమ్, చక్కటి నిద్ర స్వతసిద్ధ ఆ యొక్క వ్యక్తికి ఉమ్, చక్కగా పట్టేటువంటి అవకాశం ఉంటుంటుంది. ఉమ్, అందులో బెల్లంలో కూడా ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, తర్వాత ఫైబర్ ఉంది, ఉమ్, పొటాషియం ఉంది, ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు దేహ పోషణ కూడా ఉపయోగపడతాయమ్మా. ఓకే. సో కాబట్టి ఈ పద్ధతిలో మనం శాస్త్రీయ దృక్కోణంతో ఆలోచన చేసినప్పటికీ ఈ యొక్క ఫార్ములా చాలా చక్కగా పనిచేస్తుంది. ఉమ్, మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు, క్షేమదాయకంగా ఉంటుంది. కాబట్టి అవును. ఇలాంటివి వాడుకోవడం వల్ల మరి వారి యొక్క ఆరోగ్యం చక్కగా నిండు నూరేళ్ళు చక్కగా అవును. కొనసాగేటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఉమ్, మంచి చిట్కా తెలియజేశారండి. థ్యాంక్ యూ. నమస్తే.